అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడలో ముంబైకి సంబంధించిన ఒక సినీ నటికి సంబంధించిన ఇష్యూ పెద్ద ఎత్తున వివాదం అవుతుంది. ఈ నేపథ్యంలో విజయవాడ నగర కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రస్తుతం మనతో ఉన్నారు. దీనిపైన ఏమైనా క్లారిటీ ఇస్తారేమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ ఉన్నారు. సార్, మీరు ఇంతకుముందు మాట్లాడారు విజయవాడ సంబంధించినటువంటి అంశంలో ముంబై హీరోయిన్ ఇక్కడ తీసుకువచ్చి ట్రాప్ చేసి ఏదో కేసులు ఇరికించారని పెద్ద ఎత్తున ఉదయం నుంచి మీడియా సర్కిల్లో పెద్దగా వస్తుంది. దాని మీద మీ స్పందన ఏంటి? మీకు ఏమైనా సమాచారం వచ్చింది సార్ దాని గురించి? మాకు ఇప్పటి వరకు ఎటువంటి కంప్లైంట్ రాలేదండి. ఈరోజు మార్నింగ్ ఒక కథనం చూసాము. సో ఏదైనా కంప్లైంట్ వస్తే దాని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇబ్రహీంపట్నంలో ఒక కేసు జరిగిందని చెప్పేసి ఈరోజు మార్నింగ్ కొన్ని ఛానల్స్లో వాళ్ళు చేయడం జరిగింది. సో ఖచ్చితంగా దాని మీద ఏదైనా కంప్లైంట్ వస్తే లుక్ ఇంటూ దట్. ఏం జరిగిందనేది నిజాలు తెలుస్తాం. అంటే ముంబై మోవాకు సంబంధించి, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా మోవాకు సంబంధించిన వ్యక్తి ఫిర్యాదు చేశారు. అతని పేరు కూడా ఎఫ్ఐఆర్లో ఉన్న పరిస్థితి. ఒక కేసు అయితే ఉందండి. ఒక కేసు ఉంది. ఆ కేసు మీద మనము ఒక కేసు ఉంది. ఆ కేసు మీద కొన్ని అరెస్ట్ చేయడం జరిగింది. బట్ ఏదైతే కథనం ఏదైతే ఉందో అటువంటిది మా దృష్టికి అయితే రాలేదండి. వస్తే మేము తర్వాత చూస్తాం. సుమోటోగా తీసుకుని విచారణ చేసే అవకాశం లేదు అంటే చూడాలి కదండి అసలు. ఎందుకంటే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఆ విక్టిమ్స్ వచ్చి మనకు చెప్తే ఏదైనా మనకు దాని మీద ఎంక్వైరీ చేయొచ్చు. ఎందుకంటే అందులో క్రైమ్ ఉంది. క్రైమ్లో కొందరు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇల్లీగల్ డిటైన్ చేశారా ఇటువంటివన్నీ కూడా యాజ్ పర్ రికార్డ్ ఏది కనిపించట్లేదు. సో రికార్డ్ ప్రకారం ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా దాని మీద కంప్లైంట్ వస్తే డెఫినెట్లీ దాని మీద ఒక ఎంక్వైరీ అనేది చేస్తాం. సార్, ఖచ్చితంగా కంప్లైంట్ వస్తే కనుక విచారణ చేస్తామని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు చెప్తున్నారు. ఖచ్చితంగా ఉదయం నుంచి మీడియా సర్కిల్ వస్తున్నటువంటి కథనాలను చూసాము, ఎఫ్ఐఆర్ కూడా చూసాము. ముంబై సంబంధించినటువంటి యాక్ట్రెస్ నటికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా బంధించి చిత్రహింసలకు గురి చేసి కావాలని తీసుకొచ్చి అనేక ఇబ్బందులు గురి చేశారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విజయవాడ పోలీసులు ఏ విధంగా స్పందిస్తారని ఒక ఉత్కంఠ ఉదయం నుంచి కూడా నెలకొన్న నేపథ్యంలో పోలీసుల దృష్టిలో అయితే ఈ కేసు వివరాలు ఉన్నాయి. కానీ ఇంకా ఫిర్యాదు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కానీ అటువైపు నుంచి కానీ ఫిర్యాదు రాలేదు. కాబట్టి ఇంకా మేము ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ కేసుని ట్రేస్అవుట్ చేయాలంటే వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో ముంబై సంబంధించినటువంటి నటి, ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా విజయవాడ ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారనే ఒక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరైనా ఫిర్యాదు చేస్తే కనుక తర్వాత దానికి అనుగుణంగా చర్యలు ఉంటాయని విజయవాడ సిపి చెప్తున్నారు. ఇది పొలిటికల్గా కూడా పెద్ద దుమారం రేపుతుంది. ప్రస్తుతం అధికార పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నేతలు కూడా ఈ కథనాలు వెళ్ళిన నేపథ్యంలో కూటమి నేతలు కూడా స్పందించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.